జీవితంలో. చాలా టాలెంటెడ్. కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి ఈటు పక్కకెళ్ళిపోయింది. దావీదు దగ్గరికి వచ్చేసరికి ఎన్నో సార్లు ప్రయత్నించాడు. విసురుతున్నాడు. వాస్తవానికి సౌలు విసిరితే దావీదు గారు గుచ్చిపోవాలి. కానీ పక్కకెళ్ళిపోద్ది. షీల్డ్. దావీదుకు ఒక షీల్డ్ ఉన్నారు. ఎవరు? దేవుడు షీల్డ్‌గా ఉన్నాడు. ఆయన కవచంగా ఉంటే సౌలు అంతటి వాడైనా ఆయన మనిషే. నువ్వు వేస్తే అందరికి అయిపోద్ది కానీ దావీదుకి అవ్వదు. అవ్వనవ్వను నేను. ఆయన తప్పించేస్తుంటాను. నువ్వు ప్రయత్నాలు చేసినా తప్పిస్తాను. ఎందుకంటే ఆయనలో నాకు నచ్చిన గుణం ఉంది. యథార్థత. అది భూమి మీద మనకుంటే నువ్వెన్నిసార్లైనా ఎక్కడికెళ్ళినా నువ్వు కూడా తప్పించబడుతూ ఉంటావు. నువ్వు తప్పించబడుతూ ఉంటావు. ఆపదలు వస్తూ ఉంటాయి, తప్పిస్తూ ఉంటాడు. ఆపదలు వస్తూ ఉంటాయి, తప్పిస్తూ ఉంటాడు. తృణప్రాయంలో, త్రుటిప్రాయంలో తప్పిపోతూ ఉంటాం. దేవుడు తప్పిస్తూ ఉంటాడు. నిజంగా యథార్థత కలిగి ఉంటే ఇంత గొప్ప దేవుడే నాకు కవచంగా ఉంటాడా? చదువుదాం 25వ కీర్తన మాట. 25వ కీర్తన 21వ వచనం.